ఇవాళ అధికార పార్టీ కూడా ఇలా వాస్తవ విషయం అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు. ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటాయి. కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా గతంలో చెప్పినాం, నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనం ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం మనం ప్రభుత్వాలు ఏర్పడేసుకున్నాం, ప్రజలు ఓట్లేసి గెలిపించారో దాన్ని అమలు చేసిన బాధ్యత, దాన్ని పాటించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరతారు, చేరాలని చెప్పి ఒక ఆలోచనతో దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది. నేను మళ్లీ హెచ్చరిస్తున్నా, మీరు అదే విధంగా వివరిస్తే మేము కూడా అదే విధంగా వివరిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. మేము ఇలా అనేక మంది మంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు కలిసినప్పుడు పాజిటివ్ గా స్పందిస్తూ ఉన్నారు, తప్పకుండా సహకరిస్తామంటున్నారు, సహకరిస్తున్నాం కూడా. కానీ దాన్ని మా పిరిగితనంగానో లేకపోతే చేతకంతనం భావిస్తే దానికి ఇబ్బందులు మీకే వస్తాయి, ముఖ్యమంత్రి రేవంత్ ఇబ్బందులు మీకే వస్తాయి. కాబట్టి నేను మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ శాసనసభ మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు ఏ విధంగా నిధులు ఇస్తుందో ఇతర పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మీరు నిధులు ఇస్తారా ఇయ్యరా? క్లారిటీ చెప్పండి. ఈ అంటే మేము దానికి ఏ విధంగా ఆలోచించాలో మేము ఆలోచిస్తాం. దానికి అంటే ఈ వ్యవహార శైలి కరెక్టే కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేసింది, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ ఒక్కొక్క మంత్రి పోయి ఢిల్లీ పోయి శాలగొప్పి వినతి పత్రాలు ఇచ్చి మేము నిధులు తీసుకొచ్చుకుంటాం, ఎవరితో ఏం కాదు అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను సూచన చేస్తున్నా, నేను హెచ్చరిస్తలేను, నేను సూచన చేస్తున్నా. ఈ వ్యవహార శైలి దయచేసి మీరు మానుకోండి. అందరు ప్రజాప్రతినిధులు ఒకే రకంగా చూడండి. అధికారులకు వచ్చి అయిపోయింది, కానీ ఈ నిధులు లేకుండా అవమానం గురి చేయడం ఏంది? అలా బీఆర్ఎస్ పార్టీ గదే చేసింది, ఏమైంది? అలా నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చెందలే. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే అప్పుడున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పుడున్న ముఖ్యమంత్రికి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గదే పరిస్థితి వస్తుంది. కానీ మా శాసనసభ్యులు అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు, మీరు పట్టించుకునేటువంటి పాపాన పోలే. ఇప్పటికైనా చెప్తున్నా, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గం చెప్తున్నా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీరు మా శాసనసభ్యుల విషయంలో గాని ఇతర పార్టీ శాసనసభ్యుల విషయంలో గాని మీరు మంచి ఆలోచనతో ఉండండి. అది అందరికీ మంచిది. వాళ్ళు కూడా 10 ఓట్లతోనే గెలిచిర్రు. ఎంత మూర్ఖత్వం అంటే గెలిచిన శాసనసభ్యుని పక్క పెట్టి అక్కడ ఓడిపోయిన పోటీ చేసిన అభ్యర్థికి పైసలు ఇస్తామంటే ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం. మరి మేము కూడా అదే చేయమంటారా? మమ్మల్ని కూడా అదే చేయమంటారా? మమ్మల్ని అదే ఏమంటే మీరు అదే విధంగా అదే పందా కొనసాగిద్దామంటే కొంచెం కొనసాగి మీరు అడిదానికి మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు అవకాశం ఉంటుందా మీ ఎమ్మెల్యేలకు? మరి మాకు అటువంటి చెడు ఆలోచన లేదు, అటువంటి దుర్మార్గం ఆలోచన లేదు. మాకు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. గతంలో సహకరించే ప్రయత్నం చేసినా కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూర్ఖంగా వివరించి తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అనేక మంది మంత్రులు కలుస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు, ఏ విధంగా స్పందిస్తారో తెలుసు. కలిసిమెలిసి పోతున్నాం. అనేక సందర్భాలు మంత్రులు నాగేశ్వరరావు నేను పాజిటివ్ గా స్పందించిన. సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా శాసనసభ్యులకు సహకరించడానికి, మా శాసనసభ్యులను గెలిపించడానికి, నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరిస్తారా లేదా మీరు ఆలోచించి చెప్పండి. మా పార్టీలో సిస్టమ్ అది, మా పార్టీలో పాలసీ. పార్టీ సింగరేణి ప్రైవేటీకరణ కేంద్రం కుట్ర చేస్తుంది అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కాదని, 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కాదని 49% వాటా ఉన్న కేంద్రము ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశం ఉందా? ఇది మళ్ళా చెప్తున్నా, సేమ్ టు సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పులు చేసిందో బీఆర్ఎస్ పార్టీ నుంచి శిక్షణ పొందుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సేమ్ పందం కొనసాగిస్తున్నది.
అదే ప్రజా వ్యతిరేకత అట్నే చూడకుంటారు. దాన్ని గుర్తుంచుకోవాలి. సార్ తెలంగాణలో జనసేనకు కలిసి పోతాం అని చెప్పి చెప్పిండు, బీజేపీతో కలిసి పోతాం అన్నారు. అది ఇక్కడ మీ ఎట్లా కూడా అవుతుంది? మరి ఆలోచన మంచిది కావచ్చు. ఇప్పుడు జనసేన అధ్యక్షులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వారి ఆలోచన వారు ప్రకటించారు. మా పార్టీ, మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు. కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి, ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు, మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తాం తప్ప బండి సంజయ్ ఇయ్యాల మేము జనసత్వం పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు. అంటే వారు ప్రతిపాదన ముందు పెట్టారు. దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరు కలిసి పార్టీ ఆలోచించి నేను ప్రకటిస్తాను.